తద్వారా వీళ్ళ చేత డబ్బులు వాళ్ళకి ఇప్పించి మ్యాక్సిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెగా కృష్ణారెడ్డి 1,00,000 మందికి ఇస్తాడు డబ్బులు, తలా 10 లక్షలు. లేదు తలా ₹1,00,000 ఇవ్వాలనుకోండి, ₹1,00,000తో ఏం చేస్తారు వీళ్ళు? నాకు తెలియక అడుగుతాను. ₹1,00,000తో ఏం చేస్తారు వీళ్ళు? లేదు వీళ్ళ చదువులు నువ్వు కదా ఉచితంగా ఏర్పాటు చేయాల్సింది, మెడికల్ నువ్వు కదా ఉచితంగా ఏర్పాటు చేయాల్సింది. ఒకప్పుడు విద్యా వైద్యం ప్రభుత్వం చేతిలో ఉంటే దాన్ని తీసేసి ప్రైవేటు పరం చేసి అది గొప్పగా చూపించారు ఆ రోజున, మీ అందరి అభ్యున్నతి కోసం అని చెప్పి. చివరికి వాళ్ళు దానికోసం మధ్యతరగతి చస్తున్నారు. ఎంత సంపాదించినా చాలట్లా, చివరికి బతుకులు సర్వనాశనం అవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేకపోతే 30% విద్య కూడా వచ్చుండేది కాదేమో. ఎందుకంటే ఒక షాప్లో గుమస్తా ₹10,000 సంపాదిస్తాడు. ఒక పేద కుటుంబం ఎంత సంపాదిస్తుంది? మ్యాక్సిమం ₹10,000 మించి సంపాదిస్తుందా? ₹10,000 సంపాదించినటువంటి కుటుంబానికి నెలకి స్కూల్ ఫీజు కాలేజీ ఫీజు నెలకు ఒక ₹2,000 ₹3,000 ఉంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ అంటే ఎంతమందిని చదివించగలుగుతారు వాళ్ళు? వాళ్ళ ఇంటద్దె ఎంత ఉంటుంది అక్కడ? ఇంటద్దె 3-4 వేలు తక్కువ ఉండదు. అది కూడా ఏ లేబర్ ఏరియాలో అయితే. కొంచెం మధ్యతరగతి ఏరియాలోకి వస్తే ₹6-7 వేలు. అద్దెకే పోతే తిండే తింటారా? చదువు